ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు. ఇక్కడ 3 కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి, నేను నీకు ఉపదేశించేదను. 2, నువ్వు నడవవలసిన దారేదో అది నేను నీకు బోధిస్తాను. 3, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనలు చెప్తాను. 3 కార్యాలు అక్కడ రాయపడి ఉన్నాయా లేవు? అక్కడ 3. దేని బిడ్డలారా, ఈ 3 కార్యాలని ఈ పూట మనము ధ్యానం చేద్దాం. ఈ 3 మనం ప్రతి మనిషికి అవసరం. నాకు అవసరం, మీకు అవసరం, ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషికి అవసరం. ఈ 3లో ఏదన్నా ఒకటి లేకపోయినా వాడు లైఫ్ ఫెయిలర్, వేస్ట్. ఈ 3లో ఏదన్నా ఒకటి లెస్ అయినా కూడా అతని జీవితంలో పైకి పోలేడు, ముందుకు ఎదగలేడు. ఎందుకంటే దైవ వాక్కులు అవన్నీ చాలా ఉన్నతమైన కార్యాలు అవన్నీ. కాబట్టి వాక్యంలో రాయపడి ఉంది, నీకు ఉపదేశమును చేసేదను, నీకు ఉపదేశం నేను చెప్తాను అంటాడు. మొదటగా దేవుడు ఏమంటాడు? నీకు ఉపదేశం నేను చెప్పేదను. అంటే దేవుడు చెప్పే ప్రతి మాటను మనం వినాలి అంటున్నాడు. మొదటిగా ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన మాటలకి మనం చెవియెగ్గాలి, ఆయన మాటలకి మనం ఎల్లప్పుడూ కూడా తలదించాలంట. నేను నీకు ఉపదేశము చేసేదను అంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరన్నా మనకు మంచి నేర్పిస్తే మనం ఒప్పుకోం, మనకు నీతిని చెప్పిస్తే ఒప్పుకోం. మనం ఎవరినన్నా మనల్ని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్తే అవి మనం అంగీకరించాం, ఆ ఉపదేశాన్ని తోసేస్తాం. నాకెందుకు చెప్తావు? నేను అలాంటి వాడినా, నేను అలాంటి దాన్నా, మరి నాకెందుకు చెప్తావు ఈ మాటలు? ఈ ఉపదేశం నాకెందుకు చెప్తావు? నాకెందుకు బోధిస్తావు? అట్నని లోపల ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ లోపల అంతరంగంలో ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రభు అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదను. ఎట్లా? ఒకటి, వాక్యం చదివేటప్పుడు, లేదా మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుణ్ణి వాక్యం వినేటప్పుడు. 3, సేవకుడు హెచ్చరించేటప్పుడు. ఈ 3 రకమైన ఉపదేశాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా వినేది మనము నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఉపదేశం వినకుండా పోవటం వల్ల వాళ్ళ జీవితాలు పలు రకాలుగా పాడైపోయినాయి. చాలామంది పడిపోయారు, చాలామంది దేవునికి దూరం అయ్యారు, చాలామంది పాపంలో బతుకుతున్నారు, రకరకాల మోసాలు చేస్తున్నారు, పలు రకమైన కార్యాల్లో వాళ్ళ జీవితాలు పాడయ్యి వారు అంతరించిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఆమెని రాళ్లతో కొట్టుకుంటా తీసుకొచ్చారు. రాళ్లతో కొట్టుకొని తీసుకొచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర పడేశారు. బోధకుడా, మంచి మంచి బోధలు చెప్పి అందరిని మారుస్తావు కదా. బైబిల్లో రాయపడి ఉంది, మోషే రాశాడు ధర్మశాస్త్రంలో, ఇలాంటి వాళ్ళని చంపాలి అని. మరి నువ్వు నీతి చెప్తున్నావు కదా, నువ్వేం చెప్తావు చెప్పు అని ఒకడు అడిగాడు. యేసయ్య అన్నాడు, ఒరే, మీలో తప్పు చేసిన వాడు ఎవడో, తప్పు లేని వాడు ఎవడో, తప్పు లేకుండా ఉండేవాడు రాయి అంటారా అన్నాడు. తప్పు లేని వాడు ఎవడున్నాడు? నీతిమంతుడు ఒక్కడో లేడని బైబిల్లో రాయపడి ఉంది. మనమందరం యేసయ్య రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా బతుకుతున్నాం, నీతిమంతులుగా వెళుతున్నాం. కాబట్టి యేసయ్య అన్నాడు, మీలో ఎవడో పాపం లేనివాడో మొదటగా రాయి వేయండిరా అన్నాడు. ఈ మాట నెలకే అందరు రాళ్ళు కింద పడేసి వాళ్ళందరు నిరుత్సాహాలు అయిపోయారు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆయన అన్న మాటకి వెళ్ళిపోయారు. ఇక యేసుప్రభు ఆమెను చూసి అడిగాడు, అమ్మా, నీకు ఎవడు బుద్ధి చెప్పలేదా? ఏమన్నాడు? బైబిల్ అట్నే ఉంటుంది, నీకు ఎవడు ఉపదేశించలేదా?
నీకు ఎవరు బోధించలేదా? నీకు మంచి చెప్పర్లు ఎవరు నేర్పించలేదా? నీకు ఎవరు క్రమాలు చెప్పి ఇవ్వలేదా? అట్లని అడిగాడు ఆమెని. ఇంత లోపల ఆమె లోపల ఏమనుకునేదంటే, నా కర్మ కొద్దీ ఈరోజు నీ కళ్ళల్లో నేను పడినాను, ఇన్ని రోజులు ఎవరి కళ్ళలో పడకుండా అట్టా బతుకుతా ఉన్నా నా బతుకులో, నా కర్మ కొద్దీ ఈరోజు నీ కళ్ళ ముందు పడినాను అయ్యా. నువ్వు అడుగుతావు, ఏం చేస్తావు? అడుగు. అట్టని ఆమె లోపల ఫీలింగ్లు ఉన్నాయి. ఉపదేశం చెప్పేటప్పుడు ఆ ఉపదేశాన్ని వినాలి. యేసయ్య ఉపదేశం చెప్తున్నాడు అంటే ఆ వినటం వలన మనకు ఆశీర్వాదాలు వస్తాయి. వినటం వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గురించి వినటం వలన కలుగును. ఒక సినిమా యాక్టర్ గురించి చెప్తే విశ్వాసం రాదు. ఒక రాజకీయ నాయకుని గురించి చెప్తే విశ్వాసం రాదు. లేదా ప్రపంచంలో పెద్ద జ్ఞాని అని చెప్పబడిన వాడిని గురించి మనకెవడన్నా చెప్తా ఉంటే మనకు తెలివితేటలు రావు. యేసయ్య గురించి చెప్తే గుండెల్లో విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది, నమ్మకం పడుతుంది. మన జీవితం మీద మనకి ఎక్కడ లేని ధైర్యం కలుగుతుంది. క్రీస్తుని గురించి వినటం వలన నీకు విశ్వాసం కలుగును అని ఉంది. ఇప్పుడు ఈమె మధ్య అంతా యేసయ్యకి తెలిసి ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఆమె ఎక్కువ రెచ్చిపోకూడదు కదా. కొందరికి తప్పుల్లో మునిగిన వాళ్ళకి గర్వం కూడా ఎక్కువ ఉంటుందండి. ఏముంటుంది? గర్వం ఎక్కువ ఉంటుంది. తప్పులో మునిగిన వాళ్ళకి గర్వం కూడా ఎక్కువ ఉంటుంది కూడా కలిసి. ఆమె మళ్ళా తప్పు అనుకోకూడదు కదా. ఏమన్నా ఆయనే చెప్పిండు కదా, పాపం లేకుండా రాయేస్తే తప్పే, వీళ్ళు ఎవడరా పాపం చేసినాడు అని అడిగాడు. అప్పుడు అందరూ నాలంటోళ్ళే కదా, అట్టని అనుకోకూడదు కదా. ఆమెను అన్నాడు, అమ్మా నిన్ను చంపాలనుకుంటే నాకు అధికారం ఉంది. ఎందుకంటే నేను పుట్టినప్పుడే పాపము లేని పుట్టిన వాడిని. నా జన్మము పాపము లేనిది. నిన్ను శిక్షించాలంటే అధికారం నాకుంది. కాబట్టి ఇది మొదలుకొని పాపం చేయకుండా బతికేది నేర్చుకో అని చెప్పి ఆమెని సున్నగా ఆమె తప్పులు క్షమించి యేసయ్య పంపించాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్ల తర్వాత ఆమె పొరపాటున తప్పు చేయలేదు. యేసయ్య కూడా వెనకాల సేవలు చేసింది. ఇంకా చప్పలు కొట్టండి, కొట్టండి. ఆమేన్, ఆమేన్. యేసయ్య దగ్గరికి అనేకులు నడిపించింది ఆమె. ఉపదేశం చెప్పేటప్పుడు ఆమె ఏం చేసింది? యేసయ్య మా ఉపదేశాన్ని చక్కగా వినింది. చక్కగా విని ఆ ఉపదేశానికి లోబడిపోయింది ఆమె. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు చెప్పే ఉపదేశాన్ని మనం వినేవాళ్ళంగా ఉండాలి. నీకు నేను ఉపదేశము చేసేదను. దేవుడు చెప్పేటప్పుడు ఎవరన్నా మనకు మంచి నేర్పించేటప్పుడు మనం నేర్చుకోవాలండి. చాలా మంచిది. అమ్మాయి ఆకుకూర చెట్లో రుబ్బాలా అమ్మాయి అంటే చెట్లతో రుబ్బాలా. నేను మిక్సీలో బయట కొడతానంటే అది ఎట్టుంటుంది? చవ్వగా ఉంటుంది. ఏంటంటే చవ్వగా ఉంటుంది. ఏ పని ఎట్ట చేయాలో అట్ట చేసేది ఎవరన్నా మనకు చెప్పిస్తే నేర్చుకోవాలి. రకరకాలుగా చేయకూడదు. ఉపదేశం చెప్పేటప్పుడు ఉపదేశానికి తగినట్లుగా మనం ఉండాలి. అది దేవుని గురించి అయినా లేదా జనరల్ నాలెడ్జ్ అయినా మనకి ఏ రీతిగా మనకు మంచి నేర్పిస్తున్నారో దాన్ని మనం స్థిరంగా పట్టుకోవటం మనం నేర్చుకోవాలి. సామెతలు రాసిన గ్రంథం 5వ అధ్యాయము நீதிமொழி 5வது அதிகாரம் 1-2 வசனங்கள் வாசிங்க. తెలుగులో ఒకరు, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల్ల
నా బోధకు నీవు సెవియొగ్గుము, అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. చాలు. ఆయన ఉపదేశం, జ్ఞాన ఉపదేశం ఏమంటున్నాడంట. ఏమేనమంటున్నాడు? నేను నీకు ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? మొదటిగా నేను నీకు ఉపదేశించేదను. ఆయన జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము నా కుమారుడా అని చెప్పి కింద రాయబడింది, వివేకం గల్ల నా బోధకు సెవియొగ్గుము. ప్రపంచంలోని ఎన్ని పుస్తకాలు చదివినా నీకు తెలివితేటలు రావు. రకరకాల పుస్తకాలు చదువుకున్నా, రకరకాల మొబైల్స్ చూసినా, ఈ మధ్యలో చాలామంది చాలా నేర్చుకునేస్తారు. టెక్నాలజికల్ మారిపోయిందండి. ఏదన్నా అడిగినామనుకోండి, రేపు చెప్తాను అంటారు. అన్న 2 నిమిషాలు చెప్తాను అంటాడు. ఎందుకు చెప్పండి? అన్ని గూగుల్లో వేసేది, యూట్యూబ్లో చూసేది, ఫేస్బుక్లో చూసేది. ఏదడుగు అక్కడి నుండే. ఇక్కడేం పని చేయదు. మళ్ళా ఈ గూగుల్ని వదిలిపెట్టిండు. ఈ గూగుల్ని వదిలిపెట్టి ఆ గూగుల్ని ఎదుగులాడుకుంటా ఉంటాం. మనిషి టెక్నాలజికల్ మారిపోయింది, అన్నీ మారిపోయాయి. చాలామంది అట్లనే ఉన్నారు ఇప్పుడు. చాలామంది ఏదడుగు ఇల్లు కట్టుకోవాలన్నా చూసుకునేది, ఏదన్నా చెయ్యాలన్నా చూసుకునేది. దిస్ మంచిది కాదనటం లేదు నేను, చాలా మంచిది. దాంతోపాటు నీ తెలివిని కూడా నువ్వేం చేయాలా? ఉపయోగించాలా. నీ తెలివితేటను కూడా నువ్వేం చేయాలా? ఉపయోగించాలా. అది మనకు చాలా అవసరం కూడా. మన తెలివితేటను ఉపయోగించుకోకుండా మన అంతటా మనం చేస్తే ఎట్లా? ఏంటంటే మనం చేస్తే ఎట్లా? మన తెలివితేటలు కూడా కొద్దిగా ఉపయోగించాలి. ఇప్పుడు మాకు మొబైల్ ఇక్కడ పెట్టినాం కదా, ఆ స్టాండ్ వచ్చి ఎట్ట రెడీ చేసినాను అన్నది ఫస్ట్ వచ్చి ఒక స్టైల్లో రెడీ చేసిన. ఎవడన్నా తలగాని ఎత్తుకొని పోయి అభిషేకంలో గుద్దిండంటే బద్దలుగా 2 జేలుతుందరా అనుకున్నా. దాన్ని రిమూవ్ చేసిన. సెకండ్ ఇంకో ప్లాన్ వేసిన, దానికి గుడ్డ చుట్టిన. ఎంత గుడ్డ చుట్టినా అదేదో ఒక మూటలాగా ఉందరా అనుకున్నా. ఇక అట్ల తర్వాత ఇంకొకటి ప్లాన్ చేశాను. మూడేదిగా ఆలోచన చేసింది ఏంటంటే, అది వచ్చి ఒక డ్రయర్ మిషన్, ఒక స్టిక్. అది డ్రయర్ మిషన్ ఒక స్టిక్. అది ఆ స్టిక్ని ఒక షాపులో 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొని సెకండ్స్లో దాన్ని తీసుకొని వచ్చి నా సొంతగా నేను ఆలోచన చేసి ఆ క్లాంప్ని పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది. వాడు అన్నాడు, ఇది హోల్ చేస్తే స్టాండ్ కూర్చునేది కష్టం అన్నాడు. నువ్వు వెయ్యయ్యా నేను చూసుకుంటాను అన్నా. ఏమన్నా? నువ్వు వెయ్యయ్యా నేను చూసుకుంటాను అన్నా. వాడు వేసిచ్చాడు. నేను బోల్డ్ ఫిట్టింగ్ చేసి కరెక్ట్గా మనోడు అనుకుంటున్నాను. నువ్వేనాయన కదా, నువ్వునే ఫిట్ చేసినావు దాన్ని. తీమోతే ఆ పైన ఎవరు ఫిట్ చేసింది? ఓకే. వాళ్ళ తర్వాత దీన్ని తీసుకొని వచ్చి పెట్టాం. ఇది పెట్టిన కాలం నుండి 4-5 మంది పాస్టర్ సంఘంలో ఇది రెడీ అయిపోయింది. 4-5 పాస్టర్లో మా సేమ్ ఇట్నే రెడీ చేశారు. పాల్డైన పాస్టర్ పక్కా చేసి పెట్టుండ్రా, ఎవరికి డిస్టర్బ్ లేకుండా. అంత అయిన తర్వాత తీసి అటు నెట్ పడేస్తుంటే పైకి పోతుంది. అది మనమేందో స్టాండ్లు పెట్టడం, అవి పెట్టడం అందరికి డిస్టర్బెన్స్ అవుతా ఉంది అని. మనం సొంతగా అన్న ఆలోచనలు కూడా మనకి ఉండాలి. అందువల్లే నా జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము. ఏం చేయాలా? మన జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము, వివేకం కల్లా నా బోధకి సెవియొగ్గుము. అప్పుడు దేవుని యొక్క ఉపదేశం వచ్చి చాలా తెలివి కలిగింది. దానికి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా చెవుని పెట్టాలా, వినాలా. ఎప్పుడు చెవుని పెడతానే ఉండాలి. అట్ల తర్వాత 2లో రాయపడింది, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. నువ్వు దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ఉపదేశం వినకుండా నేను బుద్ధిగా బతుకుతానంటే బతకలేవు, కష్టం. நான் அறிவாளியா வாழ்வேன்ற முட்டாளதான் வாழ்வேன். நீ எங்கன்னா ஒரு முட்டாள்தனம் காணப்பட்டே இருக்கும். நான் அறிவாளா வாழ்வேன்ப்ப அப்படின்னு சொல்ல முடியாது. ஏன்னா யார் வேதத்தை அதிகமாக வாசிக்கிறார்களோ, அதிகமாக தேவனுக்கு கீழ்ப்பட்ட அந்த உபதேசங்கள், அந்த வார்த்தைகள் கேட்கிறார்களோ அவங்களுக்கு அறிவு உண்டாகும், ஞானம் உண்டாகும்.
அப்போ அதை வந்துடுச்சன்னவே நம்ம எப்படி நடக்கணும் என்பது நம்மளை சொல்லி கூத்துறோம். அப்போ நம்ம அதை செய்யலைன்னா எப்படி நம்மளுக்கு அந்த ஞானம் పెట్టుకొள்ள முடியாது, కష్టం. వాక్యంలో రాయబడి ఉంది, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఓకే, ఇప్పుడు మీరు అందరూ మీకేదో పెన్షన్ రాలేదండి, రిపన్ బిల్డింగ్ పోతారు. ఈ పెన్షన్ రాకపోయినప్పుడు రిపన్ బిల్డింగ్ పోయిన వెంటనే అయ్యో ఎన్ని సంవత్సరాలు నేను గవర్నమెంట్కి కష్టపడినా, ఎందుకు నువ్వు సంతకం పెట్టాల, నువ్వు అట్టని నీ నోరు దురద వల్ల ఏం చేస్తావు తెలుసా, 2 సంవత్సరాలు అవుతుంది అది సంతకం పెట్టేదానికి. ఎందుకంటే నీకు ఏం లేదు నాయనా, పని కూడా లేదు, నువ్వు పెన్షన్ పంపిస్తేనే మా ఇంట్లో పూట జరుగుతుంది, నువ్వు సంతకం పెడితే కదా అట్టని అని చూడ. వెంటనే ఇప్పుడు ఏం పని చేసింది? నోరు పని చేసిందా, బుర్ర పని చేసిందా? బుర్ర పని చేస్తుంది ఉపదేశం వింటే. ఆ బుర్ర పని చేసేదానికోసందా దేవుడు అంటాడు, నా ఉపదేశం నేను నీకు చేసేదను. ఆ జ్ఞానం కలగదు, అది వివేకం కలది, ఆరోగ్యం కలిగింది, నా ఉపదేశాన్ని నువ్వు విను అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఉపదేశం మనం ఏం చేయాలంటే వింటా ఉండటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుని ఉపదేశం వినండి, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండండి, వాక్యం వింటూనే ఉండండి. వింటా ఉంటేనే మీకు పెద్ద జ్ఞానం పుట్టుకొని వచ్చేస్తుంది, చాలా తెలివితేటలు వచ్చేస్తాయి. నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలే, దేవుని బిడ్డలాగా నిజం చెప్తున్నాను. నేను ఆలోచన చేసే సేవ నాది ఇది కాదు. నేను ఇంకా బ్రాడ్ మైండ్ నాది విశాలమైన ఆలోచన. అట్లదా నేను ఎప్పుడు థింక్ చేస్తూనే ఉంటాను. నేను ఒక ఎల్లయ్యలో లోపలనే ముగించాలా అన్నది నా మైండ్ సెట్టే లేదు అసలు. నా ప్రాణం ఉన్నంతవరకు ఎంత బ్రాడ్గా చేసుకొని పోవాలన్నది నా మైండ్ సెట్లో ఉండే నా థాట్. అది ఇంతటితోటే ముగించాలన్నది నాకు ఎప్పుడు ఆలోచన లేదు. చాలా చర్చలు ఉన్నాయి, ఒక మందిరం కట్టుకుంటారు, కొంతమంది విశ్వాసాలు పెట్టుకుంటారు, ఇంక జాలేరు ఇక్కడే సేవలు చేసుకుంటే అట్నే కాలక్షేపం చేసి అట్నే వెళ్ళిపోదాం అనుకుంటారు. అట్లాంటిది నాది కాదు. ఇస్ గాడ్ నన్ను పిలిచిన పిలుపు వేరు, ప్రభు నన్ను పిలిచిన విధం వేరు. కాబట్టి దాని మీద నా మైండ్ సెట్ ఉంది, దాని మీద నా మైండ్ సెట్ ఎప్పుడు పెట్టుకునే ఉంటాను. నేను దాని నుంచి అట్టు జరగల. నాకు అనేకమైన కష్టాలు వస్తాయండి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, మనుషుల ద్వారా పోరాటాలు రకరకాలు వస్తాయి. ఏదొచ్చినా ఏటిని సట్ట చేయను నేను. ఎందుకు చెప్పండి, నా గోల్ ఏంది, నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు, ఏ పనికి నాకు పిలిచాడో ఆ పనిని నేను పూర్తి చేయాలి. ఆ పని మీద నా నిబంధన కలిగిన వాడిని నేను ఉండాలనుకుంటాను. అప్పుడు దేవుడు నాకు బోధించే ఆ బోధన అన్నిటి కూడా నేను వినాలి అనుకుంటాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా బోధన మనం ఏం చేయాలి, వినేవాళ్ళంగా ఉండాలి. ఇది నెంబర్ 1. సెకండ్ ఏముందో చూడండి, అక్కడ మళ్ళీ కీర్తనలకు వచ్చేయండి. 32:8 సామ్స్. తెలుగులో చెప్పండి ఒకరు త్వరగా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. రెండేది, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తా. ఈ రోజుల్లో చాలామంది ఎట్ట బతకాలని తెలియదు, ఎట్ట జీవించాలని తెలియదు, ఏ మార్గాన్ని వెళ్ళాలని తెలియదు, ఏ విధంగా మన జీవితం కట్టుకోవాలన్నది తెలియదు, చాలామందికి తెలియదు. ప్రభు అంటుడు, నువ్వు నడవవలసిన మార్గము నీకు నేను బోధించేదను. అప్పుడు దేవుడు మనల్ని నడిపించే మార్గముని మనకేం చేస్తారంటే ఆయన బోధిస్తాడంటే ఎట్ట పోవాలా, ఏం చేయాలన్నది. ఇక మనం దేవుడు నడపవలసిన మార్గాన్ని మనం ఏం చేయాలంటే దేవుడిని మనం అడగాల. నేను ఏ మార్గంలో నడవాలయ్యా, ఏ ఉద్యోగంలో ఉండాలయ్యా, ఎవరిని పెళ్లి చేసుకోవాలయ్యా, ఏ ఒక కార్యం నా జీవితంలోకి ఉండాలి నాయన. అట్లని యేసయ్యని ఎప్పుడన్నా అడుగుతున్నామా? ఏంటంటే ఇప్పుడు పిల్ల సొప్పులకు పోతారు చాలామంది,
నా కొడుక్కి ఏం పిల్లోడు కావాలని అడుగుతారా తల్లిదండ్రులు? ఏ పిల్లని నువ్వు నిర్ణయించావు నాయన, ఆ పిల్లల్ని నాకు చూపి ఎట్లా అడుగుతారా? అట్ట అడగరు. ఎర్రగా ఉందా, ఎంటికలు పొడుగ్గా ఉండయా, బైక్ కొనిస్తారా? ఏంటంటే బైక్ కొనిస్తారా? ఎన్ని సంవత్సరాలు వేస్తారు బంగారా? ఇళ్ళు సొంత ఇళ్ళేనా? ఏంటంటే ఇళ్ళు సొంత ఇళ్ళేనా? ఇళ్ళు రాచేస్తారు అనుకున్నావే ఏంటి? ఇళ్ళు సొంత ఇళ్ళేనా? అట్లనే అందాలు, సంఘాలు, ఆస్తులు, పాస్తులు అన్నీ చూసి పెళ్లి చేస్తేవి. నిన్ను దన్నే, నీ కొడుకును దన్నే. నువ్వు ఎప్పుడైనా నా బిడ్డ ఏ మార్గంలో పోవాలా, ఎలాంటి మార్గంలో అని దేవుడిని ఎప్పుడన్నా అడిగినవా? అయ్యో నా కాపురం కొంప మునిగిపోయిందని ఏడిసేది ఎందుకెక్క? నువ్వే డిసైడ్ చేసుకుని పోయిన ఒక మార్గాన్ని. ఏసై చెప్పాలి అది. మీకు బైబిల్లో నేను మీకు చెప్పాలి. బైబిల్లో ఈసాకు తెలుసా? ఈసాకుకి పెళ్ళయింది. ఎన్నో సంవత్సరం చెప్పండి? 40 వయసులో పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలకి? 40 years. అమ్మాయి పేరు రెబ్కా. ఈ అమ్మాయిని ఎలియాజర్ అనే ఒక సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు. అబ్రహాం చెప్పాడు, నువ్వు పోయ్యా, దేవుడు నీకు చూపిస్తాడని. దేవుని చిత్తానుసారమైన ఫ్యామిలీ దొరికింది వాళ్ళకి. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తా వినండి. ఈసాకు రెబ్కా జీవితంలో ఒక చిన్న కిటుకులు వచ్చినట్లుగా, గొడవలు వచ్చినట్లుగా, ఇబ్బందులు వచ్చినట్లుగా నేను బైబిల్లో చదవనేలే. చవలు కొట్టండి, గట్టి కొట్టండి. వాళ్ళిద్దరికి కిసుకులు వచ్చినట్లుగా లేదు. అబ్రహాంకి సారాకు వచ్చున్నాయి, యాకోబుకి రాహేలుకి వచ్చున్నాయి. ఈసాకు ఫ్యామిలీ మాత్రం రాలా. ఎవర్రా ఈ మనిషి అనుకున్నా నేను. ఏంట్రా ఈ మనిషి? దిస్ గాడ్ ప్లాన్. ఎవరి ప్లాన్ అది? యేసయ్య ప్లాన్. యేసయ్య మార్గంలో వెళ్ళాడు కాబట్టి చక్కటి అమ్మాయిని దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వాళ్ళిద్దరు ఫ్యామిలీలో నేను ఒక చిన్న గొడవ కూడా చూడాలి. అబ్రహాం సారా దగ్గర చూశాను, యాకోబు రాహేల్ దగ్గర చూశాను. ఇక వాటి తర్వాత నేను చూడటము ఎడన్నా ఉంటే ఏమో చిన్న కనిపోయాడు. ఎందుకంటే మేము ఫ్యామిలీ మెసేజ్లు ఇచ్చేవాళ్ళం కదా. ఆ ఫ్యామిలీ మెసేజ్లు ఇచ్చేటప్పుడు మనము దాని తగినట్టుగా చెప్తాం. ఎక్కడన్నా ఉంటాయేమో అని కనిపెట్టి చూస్తే ఎక్కడ లేవు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని ప్లాన్ ప్రకారంగా మన లైఫ్ సెట్ అయిందంటే అది స్మూత్గా వెళ్ళిపోతానే ఉంటుంది. ఎవ్వరు ఏం చేయలేరు దాన్ని. అదేదో దేవుడు అంటాడు, నువ్వు నడవవలసిన మార్గము నేను నీకు బోధించేదను. ఏసై నల్లగా ఉండే అమ్మాయిని చేసుకోమన్నాడా? చేసుకో. ఎర్రగుండే అమ్మాయిని చేసుకోమన్నాడా? చేసుకో. పలాని ఉద్యోగం లేనోడిని చేసుకోమన్నాడా? చేసుకో. దేవుడి చిత్తం ఉందా? చేయి. మంచి ఉద్యోగాన్ని నా పిల్లోడికి ఎత్తాడు దేవుడు. నీ అంతటా నువ్వు సౌకర్యాలని, అందసంగాలను, ఆస్తుపాస్తులను, ఉన్నతమైన వాటిని చూసుకొని నువ్వు ఒక కొంత మార్గంలో పోయేలా కదా తల మీద నిప్పులు పోసుకోవాల్సి వచ్చింది. నువ్వు దేవుని అడగాల, దేవుని చిత్తం అడగాల. ఎంతమంది అట్లా ప్రార్థన చేయ? యేసయ్య సేవ చేశాడండి. మన యేసయ్య, మన రక్షకుడైన యేసయ్య, ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ఒక మాట అంటాడు. ఏమంటుంది చెప్పండి? తండ్రి నీ చిత్తమైన ఎడల. ఏమంటాడు? ఆ మరి ప్రార్థన ఉందా మన దగ్గర? ఆ మరి ప్రార్థన ఉందండి. அப்படிப்பட்ட ஜெபிக்கிறோமா நம்ம? அப்படி ஜெபிக்கிறோமா? ஆண்டவரே உங்க சித்தம் இருந்தால் இந்த காரியங்களை நீர் செய்வீராக, இந்த அற்புதங்களை நீர் செய்வீராக அப்படின்னு ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒவ்வொரு முறையும் பிதாக்கு ஜெபிக்கும் பொழுது கடவுளோட சித்தத்தை கேட்கிறார். ஏன் கேட்கணும்? இவரும் ஒரு காட் தானே, இவரும் ஒரு காட் தானுங்க. ஏன் கேட்கணும்? சித்தத்தை கடைப்பிடிக்கணுங்க. நிறைய பேர் அது கிடையாது. நம்ம எந்த வழியில போறோமோ, எந்த ஜாப் பண்றோமோ, முதலாக கர்த்தர்கிட்ட கேட்கணும், ஆண்டவரே இது உங்க சித்தமா? ஏன்னா கடவுள் உனக்கு நல்ல ஒரு வேலை வச்சிருப்பாரு.
దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని పెట్టుంటాడు, మంచి భవిష్యత్తుని పెట్టుంటాడు, మంచి జీవితాన్ని పెట్టుంటాడు. దాన్ని వదిలిపెట్టేసి నీ అంతటా నువ్వు సొంతగా నువ్వు ఆలోచన చేసుకొని పోతే ఎట్లా? ఏంటని అరసనే కండు అరసనే నంబి పురుషన కైవిడరాంగా అంటే ఏం తెలుసు అంటే ఆశపోతాను. ఆశపోతా అంటే అక్కడికి పోతే 20,000 రూపాయల జీతం రా, ఇక్కడ 15,000 రూపాయల జీతం రా, ఈ పని నాకు వద్దురా, 20,000 రూపాయల జీతం అయితే బాగుంటుందిరా అట్లని కక్కుర్తి పడి పోయినమనుకో, ఈ 15,000 రూపాయల పని పర్మనెంట్ అయిందంటే ఏం చేస్తావా? రొమ్ములు బాదుకుంటావు. నేను అది చూస్తున్నా, అందువల్ల చెప్తున్నా. నేను చూశాను. ఒక కాండక్ట్ ఉందండి, ఆ కాండక్ట్ మారబోతుంది. మారే టైంలో పిల్లకాయలు అందరూ ఏం చేశారంటే, ఈ కాండక్ట్ మనకు వద్దురా, మళ్ళీ ఇంకోడు వచ్చినట్టు వాడు అదే జీతం దాయిస్తాడు, మనకి ఈ కాండక్ట్ వద్దురా, మనం వెళ్ళిపోదాం రా అట్లని అనుకున్నారు. ఇక వెంటనే ఏం చేశారంటే వచ్చిన కొత్త టీంని అంతా ప్రైవేట్ లిమిటెడ్ లోపలికి తీసుకుని వేసిండ్రు. కంపెనీయే పోయింది జాబ్. ఒక్క నిమిషం ఆలోచన చేసి ఉండాలి. వాళ్ళు తప్పు చేసేసారు. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలా, నా లైఫ్లో నేను లైవ్గా ఒక తల్లిగారి ఏడవటం చూశాను. నేను చూశాను. నేను ఇండియన్ భారత్ పెట్రోలియంలో జాబ్ చేస్తున్నాను. ఇండియన్ భారత్ పెట్రోలియం, IBP, ఇండియన్ భారత్ పెట్రోలియం. దాంట్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎగ్మోర్లో ఆఫీస్ ఉంది, నేను పనిచేస్తూ ఉన్నాను. ఒక ఆమె ఇదంతా కాండక్ట్గా మారబోతుంది అట్లని చెప్పగానే ఆమె రిజైన్ చేసింది. బాగేనాలా అందరూ జాబ్ని రిజైన్ చేసింది. ఎందుకు చెప్పండి? కాండక్ట్గా మారితే పెన్షన్ రాదు, సర్వీస్ కట్ అయిపోతుంది, పని టైట్ అయిపోతుంది. ఇబ్బందులు పడిపోవాలని మా దగ్గర పిలిపించి, ఒరే అందరు స్టాఫ్కి స్నాక్స్, టీ, కాఫీలు అరేంజ్మెంట్లు చేయండి రా, ఈరోజు నేను ఈ ఆఫీసుని వదిలిపెట్టబోతున్నాను అని చెప్పింది. మేము పోయి శ్రీ మిఠాయి తెలుసా మీకు అందరికీ? శ్రీ మిఠాయి తెలుసా అండి? శ్రీ మిఠాయి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకటి. మీకెవరికి శ్రీ మిఠాయి తెలీదా? మన తమిళనాడులోనే చాలా కాస్ట్లీ అయిన స్వీట్ అమ్మే ప్లేస్ అది ఒకటిదా తమిళనాడులోనే, శ్రీ మిఠాయి. ఎక్కడ? ఎగ్మోర్, చిందారిపేట లోపల. ఓకే, చాలా మరుగ్గా ఉంటుంది. ఒక 100 గ్రాములు తెచ్చుకోవాలనుకో, నువ్వు 1/4 కిలో తెచ్చుకోవాలంటే 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని పోవాలా? ఎస్, కరెక్ట్. చాలా కాస్ట్. అక్కడికి వెళ్ళి ఆటోలో వేసుకొని వచ్చామండి. అందరు తిన్నారండి, అయిపోయిందండి. ఒక్క వారం రోజుల తర్వాత ఆమె అంతవరకు జాబ్కి వస్తూ ఉండాలి, ఆమె సెటిల్మెంట్ రావాలి కదా, అందువల్ల జాబ్కి వస్తూ ఉండాలి. ఒక్క వారం తర్వాత ఒక న్యూస్ అందిందండి. ఇండియన్ భారత్ పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్ IOC లోపలికి వెళ్ళిపోతుంది అట్లను చేసింది. సీట్లో కూర్చొని ఏడ్చింది ఆమె. ఎంత తప్పు డిసైడ్ చేసినా నేను. ఇది పోతుందని అనుకున్నాను, ఇంకా సముద్రంలోకి పోయి చేరేసింది ఇది పోయి అనేసింది. ఉంటే ఆమెకి కోట్లు వచ్చి ఉంటాయి, డబ్బు పోయి పోగొట్టుకునింది. ఒక్క నిమిషం ఆలోచన చేసేది. దేవుని బిడ్డలారా, మన యేసు ఎవరు తెలుసా? నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధించేవాడు. నువ్వు ఏ మార్గం పోవాలనుకుంటున్నావో ఆ మార్గాన్ని నీకు చక్కగా చెప్పే దేవుడు ఆయన. బోధిస్తాడు, ఈ మార్గం పో, ఇటవో వెళ్ళు, ఇట చెయ్యి, ఇట్లా ఉండు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢరాలు తన చేతుల ద్వారా ఓడబెరుకును. బైబిల్ రాయపడి ఉంది. కాబట్టి దేవుడు ఎవరంటే నీకు జ్ఞానం ఇచ్చి ఆలోచనలు చెప్తూ నిన్ను ముందుకు నడిపించేవాడు. ఆయన అంటాడు, నేను నీకు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. దేవుడు మార్గాన్ని అడగాలి మనం. ప్రభువా, నేను ఎట్లా నడవాలి?
నేను ఏం చేయాలి, చేసేది మీ చిత్తమై ఉంది. అట్లని దేవుణ్ణి మనం అడగాలి. ఎత్తిన పేరు నమ్మకేకరం అది అడిగేదేలే. మనం అడిగేదంతా ఏం అడుగుతాం? డబ్బులు కావాలా, బంగారు కావాలా, ఏంటంటే ఇదిదా అడుగుతాం మనం. గాడ్, నా గురించి మీరు ఏం ప్లాన్ పెట్టారు? నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎట్లా నడిపించాలనుకుంటున్నారు? ఏ విధంగా నా బ్రతుకుని మీరు కట్టాలనుకుంటున్నారు? నాకు అది చెప్పు, అది నాకు బోధించు, అది నాకు చెప్పి అట్లనే అడగాల ప్రార్థనలో. రోజు ఎంతమంది అడుగుతాం మనం? ఏంటంటే ఎంతమంది అడుగుతాం మనం? ఎట్టంటే దేవుణ్ణి చెప్పే మార్గంలో నడిచే వాళ్ళం కాదు మనం. మన పక్కన ఎవరన్నా నడిపిస్తే మనం నడిచే వాళ్ళం. ఎవడన్నా మనల్ని తప్పుదారికి నడిపించింది అనుకోండి, కూడా పోతా ఉంటాం. అలాంటి మందపు గొర్రెలు మేము. సినిమాకి రారంటే సినిమాకి పోతా ఉంటాం. ఊరు తిరిగేదానికి రారా అంటే ఊరు తిరిగేదానికి పోతాం. పనికి పోబాకరా అటా తిరగతా ఉందాం సందుల్లో అంటే తిరగతా ఉంటాం. మనం అంతా వేరే వాళ్ళు మనల్ని గైడ్ చేసే విధంగా, మనం దేవుని మార్గంలో నడిచే విధానాలు ఆయన మనకి చెప్పించే విధానాల్లో ఉండవు కొందరికి. చాలామంది కూడా చూడండి, ఇంట్లో గొడవలు వస్తాయి. ఎవరన్నా నేర్పించిన గొడవలతో ఆ ఇంట్లోకి చొరబడతాయి. నీ అంతటా నువ్వు సొంత ఆలోచనలో ఎవరన్నా ఒకరు వచ్చి నూరు పోసింది అనుకోండి, అది స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో. చాలామంది ఫ్యామిలీలో మా అత్త నేర్పించింది, వాళ్ళు నేర్పించారు, వీళ్ళు నేర్పించారు, ఇట్లా నాకు నేర్పించారు, అందువల్ల నాకు ఇలాంటివి అండి. ఒకసారి పచ్చని కుటుంబం ఒకటి ఉండింది, భార్య భర్తలు. ఒక ఆమె కడుపు మంట ఎక్కువ, వాళ్ళు మంచిగా ఒద్దిగ్గా ఉండరని. ఒద్దిగంటే తెలుసు కదండి, ఐకతగా ఉండేద్దా ఒద్దిగా అంటారు. నచ్చల ఆమెకి, కడుపు మంట ఎక్కువ. వెంటనే పోయేసి వాళ్ళ ఆవిడ దగ్గర, మీ ఇంటాయన అక్కడంటే పనికి పోయిండు అక్క. పోయిన జన్మంలో మీ ఇంటాయన స్వర్ణం లేని గాడిదోడిలాగా ఉండి ఉంటాడమే, అది ఉప్పు మోసే గాడిదలాగా ఉండి ఉంటాడు మీ ఇంటాయన. అట్టని నూరు పోసింది వాళ్ళ భార్య దగ్గర. నీకు డౌట్ అయితే మీ ఆయన చేయిని తీసి నాకు చూడ ఉప్పుగా ఉంటుంది అనింది. ఇక ఆమె సాయంత్రం పని నుంచి రాగానే చెయ్యి కొద్దిగి అని చెప్పి నాకు చూసింది. అవును, ఆ అక్క చెప్పింది నిజమే, వీడు ఉప్పు మోసే గాడిదలాగా నిండిపోయిన జన్మంలో అని. ఇక ఆమె లేనప్పుడు ఆయనతో చెప్పింది, పోయిన జన్మంలో నీ భార్య కుక్క అయ్యా, నిన్ను ఎప్పుడు చూసినా మొరగతానే ఉంటుంది అట్లని. ఇక ఆమె మురిగేటప్పుడు ఈయన ఏం చేసినట్టే, నువ్వు కుక్కమే, పోయిన జన్మంలో కుక్కలాగా పుట్టి ఉంటావు నువ్వు, అందువల్ల అని. ఇంకిద్దరికి పెద్ద గొడవలు వచ్చి వేరైపోయింది. అప్పుడు ఆ మనసు చల్లబడింది. ఇక ఎవరో ఒకరు మనల్ని గైడ్ చేసి నడిపించే ఆ మార్గంలో నడుస్తున్నామే కానీ మనంతటా మనకి అక్కడ నాలెడ్జ్ పోయింది. ఎవరెవరో ఏమేమో చెప్పినన్ని తీసుకోకూడదు. మనకి లోకులు పలకాకులని పెద్దోళ్ళు అన్నారండి. లోకులు ఏందంట పలకాకులు అంటే వాళ్ళు. కాబట్టి ఏదో ఒకటి కాకో కాకా కాకా అంటూ ఉంటారు. వాళ్ళకి పనులు లేవు ఇంకా. అవన్నీ మనం ఎంటా ఉంటే మన బతుకులు ఎట్ట తెల్లారు. కాబట్టి వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను, బోధిస్తాను. అప్పుడు మనం ఏ విధంగా పోవాలన్నది నువ్వు దేవుని దగ్గర అడగాలి. యేసయ్య అడిగాడు, నీ చిత్తమైనట్లయితే, ప్రభువా నీ చిత్తమైనట్లయితే అన్నాడు. అట్లా దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు అడగటము నేర్చుకోవాలి. ఓకే, మూడేది అందులో ఏం రాయపడదు. మూడేది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. తమిళ్లో వాసింగమా కண் வைத்து ఆలోచనే சொல்லுவேன். ఓకే, అప్పుడు దేవుడు మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్తాడంట. గాడ్ లాంటి ఆలోచనలకు ఎవరు చెప్పలేరండి. గాడ్ లాంటి ఆలోచనలు ఎవరు చెప్పలేరు మనకి. మీరు దేవుని ఆలోచనలు తీసుకోవాలి. అప్పుడప్పుడు మీరు మనుషుల ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు తీసుకోవాలి. చాలామంది మనుషుల ఆలోచనలు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఉదాహరణ మిమ్మల్ని అడుగుతాను, మీరు దా నాకు జవాబు చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉండేవాడు ఒకడు ఉన్నాడండి, పెద్ద ఆయన.
ఆయన నేరుగా వచ్చాడు. యవనస్తులకి ఇద్దరు గొడవలు, భార్య భర్తలకి. ఏం గొడవలు అంటే, వాడు ఇంకొకరిని గీటు కొడుతున్నాడు. ఆ పిల్ల అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే గొడవలు వచ్చినాయి. ఈ ఇద్దరుండే వాడు పోయి ఏం చెప్తాడండి వాళ్ళకి? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలి, మీరే చెప్పాలి. పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, మీరు చెప్పండి. ఏం చెప్తాడండి? ఒరే యాందరా నువ్వు అట్టుంటుండవా అట్టని వాడిని 4 మాటలు అదిలిస్తున్నాడు. అదిలిచ్చి పక్కకు తీసుకొని పోయి, ఆడోళ్ళు ఆడదారా ఉంటారా, నీ పని నువ్వు ప్రారంభించరా అంటాడు. ఎందుకంటే వాడికి ఇంకో స్టెప్ని ఉంది కాబట్టి వాడు ఒప్పుకోడే నీతినే. ఇప్పుడు వాడు ఆలోచన నువ్వు తీసుకుని ఏం చేస్తావు? తిరగడం పోయిட்டு తిరగడానికి బుద్ధి சொல்ல முடியாது. నాను తిరగదా, నీ తిరగదన్నా. ఏంటంటే దొంగకి ఎప్పుడు బుద్ధి చెప్పుకోలేరు, కష్టం అది. ఎప్పటికే బాగా గమనించండి. దేవుడు అంటాడు, నీ మీద నేను దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన అంటే ఏం తెలుసా? మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మన జీవితాలు ఉండాలన్నది దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నీ భర్తతో కూడా నువ్వు ఎలాగ ఉండాలి, నీ అత్తతో కూడా నువ్వు ఎలాగ జీవించాలి, నీ ఇంట్లో ఉంటున్న ప్రతి వాళ్ళతో కూడా ఎట్లా నువ్వు అలా అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళతో కూడా కలిసిమలిసి, ఏ విధంగా ఒక్కొక్కరికి తగినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి తగినట్లుగా ఎట్లా నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నది దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. రెండేది, దేవుడు ఎక్కడ నువ్వు యామారిపోకుండా, మోసపోకుండా, ఎక్కడ నువ్వు జిగజారిపోనీయకుండా దేవుడు నీకు ఆలోచనలు చెప్తాడు. ఎవడు నీ దగ్గర నుంచి ఏది దోచుకోకుండా, ఎవడు కొట్టేయకుండా చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవటానికి దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆలోచనలు చెప్తాడు. నేనేం చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఒక్కొక్కరిని అనుకుంటుందే చెప్పిన ఇప్పుడు నేను మీకు. ఓకే, యాకోబు వాళ్ళ మామ లాబాను ఎన్నిసార్లు జీతాన్ని మార్చాడండి? 7 మార్లా? 7 మార్లు జీతాన్ని మార్చాడు. ఒరే అల్లుడా, నీకు 1000 రూపాయలు ఎక్కువ ఇద్దాం అనుకున్నా కానీ ఈసారి మందలో ఎక్కువగా పిల్లలు వేయలేదు లేరా, ఇంకొకసారి చూద్దాం లేరా, అట్లని 7 సార్లు మార్చినట జీతం. ఇంత లోపల యేసయ్య యాకోబుకు ఒక ఆలోచన ఇచ్చాడు. యాకోబు, ఆ గొర్రెలన్నీ సూటికి వచ్చినప్పుడు దాన్ని నీళ్లు తాపించేదానికి తీసుకెళ్తావు కదా కాలువ దగ్గర, ఒక చెట్టు కొమ్మ చెప్తున్నా, ఆ కొమ్మని విరుచు, దాన్ని చివలుగా కట్ చేసి ఆ చెట్టు ఆ కొమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెట్టు. ఈ సూటికి వచ్చినవన్నీ తాగని కొద్ది రోజులు, రోజు తాగుతా ఉండేయండి. కనిని అన్నీ కూడా సారలుగా కన్నీయండి. చప్పలు కొట్టండి. మామ దగ్గర అల్లుడు మోసపోకూడదని దేవుడిచ్చిన ఆలోచన నెంబర్ 1. నెంబర్ 2, సొలొమోన్ రాజు అయ్యాడు. చిన్నోడు, యవ్వనస్తుడు. వాళ్ళ నాన్నైతే దావీదు, చాలా తెలిసినోడు. ఈయనకి అంత లేదు. ఈయన దేవుని దగ్గర అడిగింది అని తెలుసా? జ్ఞానం అడుక్కున్నాడు. ఆ జ్ఞానానికి ఒక పరీక్షలో వచ్చింది, ఒక శోధన వచ్చింది ఆ జ్ఞానానికి. 2 అక్క చెల్లెళ్ళు ఒకే రోజు కన్నారు పిల్లల్ని. 2 ఒకే గదిలో మంచాలు వెవ్వేరుగా వేసుకొని పండుకొని నిద్రపోతున్నారు. దాంట్లో ఒక ఆమె బాగా నిద్రపోతుంది. ఆమె ఏం చేసిందంటే పశువుడి మీద పడిపోయింది రాత్రిలో. వాడికి బొస్సాడకుండా చచ్చిపోయాడు రాత్రిలో. ఒకే గదిలో 2 మంచాలు ఉన్నాయి కాబట్టి ఆ బతికున్న బిడ్డను తెచ్చి ఎడేసి చచ్చిన బిడ్డను తీసుకుని పోయి ఆడబెట్టేసింది. ఉదయం లేవగానే ఇద్దరికి గొడవలు. ఇద్దరికి భయంకరమైన గొడవలు. ఎందుకంటే బతికున్న బిడ్డ నీది, చచ్చిన బిడ్డ నాది. ఇక నేరుగా రాజు దగ్గర తీసుకొచ్చారు. ఎవరు తీర్చిపెట్టలేకపోయారు, గ్రామం తీర్చిపెట్టలేకపోయింది, ఇంటోళ్ళు తీర్చిపెట్టలేకపోయారు. ఏంటంటే ఆఖరికి రాజు దగ్గరికి వచ్చింది సొలొమోన్ రాజు.
అక్కడ కూడా వచ్చి ఇద్దరు అదే యాక్టింగే చేస్తుంటారు, ఇద్దరు అదే మాట్లాడుతున్నారు. ఆయనకి పిచ్చి పట్టిపోయింది. ఇప్పుడు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఎందుకురా బాధ, ఆ బిడ్డని 2 ముక్కలు చేసి దానికి సగము దీనికి సగం ఇచ్చి పంపించేయని. ఏం చెప్పాడు? హలో, ఏరా దేవుడు ఇలాంటి ఆలోచన చెప్తున్నా అనుకునేరు. ఇక వెంటనే రాజు అన్నాడు, అరే భట్టు అన్నాడు. భట్టు అంటే బైబిల్లో వచ్చే సైనికుడు. ఇట్రా అన్నాడు, ఆ బిడ్డను 2 ముక్కలు చేయన్నాడు. ఎందుకంటే రాజు చెప్తే చేయాలి వాడు, లేకపోతే వాడిని చంపేస్తాడు రాజు. కత్తి టేయిపోయింది చూడండి. ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చి రాజు కాళ్ళు పట్టుకుంది, నాయన నాయన నన్ను చంపబాక. ఏమ్మా, మీరిద్దరు వాదాలు వేసుకుంటుంటారు, బిడ్డను చంపేస్తాను అన్నాడు. వద్దు నాయన, ఆ బిడ్డ ఎక్కడ ఉన్న లక్షణంగా ఉన్నాయి. అప్పుడు వెంటనే రాజుకు అర్థమైంది, నిజమైన తల్లికి తన బిడ్డ మీద ప్రాణం ఉంటుంది. నిజమైన తల్లి మీరు ఆయనకిచ్చారు అన్నాడు. చప్పలు కొట్టండి. ఆలోచన చెప్పేవాడు మన యేసయ్య. మన యేసయ్య ఎవరు? ఆలోచన చెప్తాడు మనకి. మన జీవితానికి ఆలోచన నేర్పించేవాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు నేను ఏం చేస్తాను? ఆలోచన చెప్పేదను. ఆలోచన చెప్తాడు మన దేవుడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి విషయం ఆలోచన చెప్తాడు నీకు. మనందరూ అడిగేది లేదండి, నిజం చెప్తున్నా. నేను అంటాను, మీరు కానీ దేవుడిని ఆలోచనలు తీసుకునే వాళ్ళైతే మీ లైఫ్ బాగుంటుందండి. నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలేను. మీరు దేవుడిని ఆలోచనలు తీసుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. మీరు ఎవరెవరు ఆలోచనలు తీసుకుంటున్నారు, అదే ప్రాబ్లం ఇక్కడ. నేను దేవుడిని ఆలోచనలు తీసుకుంటున్నాను, అందువల్లే నా కాపురం బాగుంది, నా ఫ్యామిలీ మంచిగా ఉంది. ఎవరి వెనకాల 100 రూపాయలు తిరిగేదిలే, ఎవరిని డిపెండ్ చేసి బతికేదిలే, పలానోళ్ళు నాకున్నారు అని చెప్పుకునే విధం కూడా లేదు నా దగ్గర. నా అంతటా నా దేవుణ్ణి ఆనుకొని, మా ఫ్యామిలీ అట్నే ఆనుకొని ఆయనతో పాటు మా జీవితం గడుస్తూ ఉంది. ఏ తొందర లేదు. ఎందుకు చెప్పండి? ఆలోచన ఎక్కడి నుండి వస్తున్నాయి? యేసయ్య దగ్గర నుంచి వస్తున్నాయి మనకి. అప్పుడు దేవుని ఒక ఆలోచనలు మనం ఏం చేయాలంటే తీసుకోవాలి. మనం ఎవరెవరో ఆలోచనలు తీసుకున్నామంటే సమస్యల్లో ఇరిగిపోతాం, దొరికిపోతాం. మనం దేవుని ఆలోచనలు తీసుకోవాలి. ప్రభువా, నీ ఆలోచనలు నాకు అయ్యా అట్లని దేవుణ్ణి అడగాలి మనం. అందువల్లే వాక్యంలో రాయపడి ఉంది, ఆయన మనల్ని బోధిస్తాడంట, నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచనలు చెప్తాడంట. ఈ 3 కార్యాలు ఒక మనిషికి చాలా అవసరం. ఈ 3 ఉంటేనే మన జీవితంలో మన మనిషిని. ఈ 3 మన దగ్గర లేవురు అనుకోండి, ఏదన్నా ఒక్కటి పోయిందిరు అనుకో, దాంట్లో మన లైఫ్లో కొరతలు ఉంటూనే ఉంటాయి, సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. మనం మొదటగా దేవుని ఉపదేశమైన బిడ్డలుగా ఉండాలి. రెండేది, ఆయన ఎట్టు నడపాలో మన జీవితాన్ని అనుకుని ఉన్నాడో ఆ మార్గంలో మనం నడవాలి. మూడేది, ఆయన ఆలోచనలు మనం తీసుకోవాలి. బాడిగింట్లో ఉండవా? దేవుని అడుగు, నాయన ఒక చిన్న స్థలమే నాయన. చాలామందికి కొద్దిగా బుర్ర లేని వాళ్ళు ఉన్నారు. నా కొళ్ళ అంటారు. యాంద ఒళ్ళ అగ్గిపెట్టి సైజులో పెట్టుకొని ఉళ్ళ అంటాడు. ఏమా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కారి ముయ్యకుండా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేయాలా? కారి ముయ్యకూడదు మన మీద. ఇప్పటికే బైబిల్లో రాయపడి ఉంది, గృహము విత్తనము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అని. అప్పుడు దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు మంచి స్థలం ఒకటి, నా బిడ్డలు అందరు లక్షణంగా ఉండటానికి ఒక నీడని నాయన. అట్లా దేవుణ్ణి మనం అడుక్కోవాలి. పెళ్ళైన వాళ్ళు అడగాల, పెళ్ళైన వాళ్ళు కూడా అడుక్కోవాలి. ఇప్పుడే చెప్తున్నా మీకు అందరికీ, దేవుణ్ణి అడగాల, ప్రభువా నేను కష్టపడి సంపాదించుకొని తీసుకోవాలి, ఎవరో ఒకరికి ద్వారా కాదు నాకు, లేదా నువ్వు వాటిని ఇప్పి ఆడి నుంచి ఒక ల్యాండ్ ఇసిరేసేది కాదు నాకు, నేను కష్టపడతాను, మీరు నాకు ఆలోచన, ఆ బలము శక్తిని మీరు నాకు ఇవ్వండి. అట్లని దేవుణ్ణి అడగాలి మనం.
దేవుని అడిగితే మనకు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక ఏపీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు చెన్నైకి. ఒక బ్యాంకులో చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాడు, అంటే ప్రైవేట్ జాబ్. అది కష్టపడి డబ్బులు చేర్చి పెట్టుకున్న స్థలం కొనుక్కున్నాడు. నేనే కొనిచ్చాను ఆయనకి తిరుమల వాయిల్లో. 10 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు లోన్ రాసి. ఈరోజు లక్షణంగా 2 ఇళ్ళు బాడీకిచ్చి పని చేసుకుంటా బాడీకి ఇంట్లో ఉండి, నేను అన్నా సొంత ఇల్లు కట్టుకున్నావు కదరా, మరి నువ్వు వెళ్ళి అందులో కాపురం ఉండొచ్చు కదా అన్నా బాకీలు తీరి అంతవరకు బాడుగులో పెడదామన్నా. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. చెప్పలు కొట్టండి. ప్రార్థనకు పోయేవాడు కాబట్టి ఈ ఆలోచనలు కూడా గళ్ళీళ్ళు తిరగతా వచ్చి ఉండదు ఆ బుర్ర. అన్నా యాంది ఇంకొక 3 సంవత్సరాలు కష్టపడిపోతా అంతే కదన్నా బయట ఉండి. అవని అన్న అంతవరకు మనం కష్టం లేకుండా ఇంట్లో ఉంటాం కదన్నా. వెరీ నైస్ రా, వెరీ నైస్. నీ దేవుడు నీకు తోడు ఉండరా? దేవుడు నీకు ఇన్ని చేశాడు, నీ దేవుడు నీకు తోడు ఉన్నాడు అని చెప్పి దీవిచ్చిన. నేను డెడికేషన్కి వెళ్ళాను, అందులో చెబుతున్నాను. ద రీజన్ మనం దేవుడిని అడగాల, ఆలోచనలు అడుక్కోవాలి, జ్ఞానం అడుక్కోవాలి. అలా అడిగితే ప్రభు మనకి దయచేస్తాడు. మన దేవుడు ఎవరు? ఎప్పుడు ఇచ్చేవాడే కానీ ఇవ్వనివాడు కానీ కాడు. ఓకే, అందరం పైకి లేచి పడుకుందాం. అందరం పైకి లేచి పడుకొని ప్రేయర్ చేయండి. 3 కార్యాలను బట్టి అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రేయర్ చేయండి, అందరూ ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి, యేసయ్యని అడగండి. అందరూ అడుగుతాం, అందరూ అడగండి, దేవుడిని అడగండి, ప్రభుని అడగండి, అందరూ అడగండి, ప్రభుని అడగండి. నీకు ఉపదేశము నేను చేసేదను అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశం నువ్వు వింటే నీకు విశ్వాసము కలగతుంది, నమ్మకం పుడుతుంది జీవితం మీద. ఆయన ఉపదేశం చెప్పేటప్పుడు నువ్వు వినాలి. ఆయన ఉపదేశం జ్ఞాన ఉపదేశం అంటారు. ఆయన ఉపదేశంగా నువ్వు వింటే బుద్ధి కలిగి నడుచుకుంటావు అంటారు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి అంటారు. ఆయన ఉపదేశములో శక్తి ఉంది, ఆయన ఉపదేశములో దేవుని అద్భుతం ఉంది. ప్రభు సంఘంలో ప్రార్థన చేయ, ప్రభు నీ ఉపదేశానికి నేను లోబడే బిడ్డగా నన్ను మార్చయ్యా, నీ ఉపదేశానికి నన్ను లోబడే బిడ్డగా నన్ను మార్చు ప్రభు అని దేవుని అడుగు. దేవుని అడుగు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదను. నువ్వు సొంత మార్గాల్లో నడవబట్టే ఈ రోజు వరకు నువ్వు పైకి రాలేకపోతున్నావు. ఎంత సంపాదించినా నిలవకుండా పోతుంది. సంవత్సరాలు గతించిపోతుండే కానీ దరిద్రత ఏమాత్రం మారటం లేదు. ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడతా ఉన్నాయి. ఒకసారి దేవునికి అప్పకి నీ మార్గాన్ని, అయ్యా నేను ఎట్ట నడవాలో, ఏ దేంట్లో ఉండాలో, ఎలాగ నా జీవితం అనుకుని మీరు నిర్ణయించారో ప్రభువా, అట్లా నన్ను నడిపించయ్యా. నీ చిత్తానుసారమైన మార్గాల్లో నన్ను నడిపించు నాయనా. నా సొంత మార్గాలు వద్దయ్యా. నేను ఓన్గా ఏది డిసైడ్ చేయకూడదయ్యా. ప్రతిదీ నువ్వు నన్ను నడిపించు నాయనా. అట్లని దేవుని అడుగు. అందరు నోళ్ళు తెరిచి అడగండి. నువ్వు అడిగితే దేవుడు ఆయన సొంత మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గాలు చూపిస్తాడు. నీ జీవితంలో ఎన్నడూ చూడలేని అంత ఉన్నత స్థాయికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఆయన.
ఇన్ని రోజులు నా సొంతగా నడిచినాను ప్రభువా, నేను నా ఇష్టానుసారంగా నేను నడిచినానయ్యా. నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తానని చెప్పిన దేవుడు నాకు బోధించయ్యా. నాకు చెప్పి నాయన, నాకు చెప్పు ప్రభువా, నువ్వు ఆ మార్గాల్లో నన్ను నడిపించయ్యా. అట్లని అడుగు, దేవుడిని అడుగు. మన పితరులు ప్రార్థన చేస్తారు, నీ చిత్తమైనట్లయితే చేయి ప్రభు అని అడిగారు. అట్లా అడుగు దేవుడిని, నువ్వు దేవుడిని అడుగు, యేసయ్యని అడుగు. నీ మీద దృష్టి నిలుపుతాడు ఆయన, నీకు ఆలోచన చెప్తాడు. నీ భర్తతో కూడా నువ్వు ఎట్లా ఉండాలి, నీ భార్యతో ఎలా ఉండాలి, నీ ఉద్యోగంలో ఎలా ఉండాలి, నీ బంధువుల మధ్యలో ఎలా ఉండాలి, అత్త కోడల మధ్యలో ఎలా ఉండాలి, నీ శత్రువుల మధ్యలో ఎలాగుండాలి, నీకు విరోధుల మధ్యలో ఎలాగుండాలి, ఎవరెవరితో ఎలాగా నువ్వు వెళ్ళాలన్నది ఆలోచనలు చెప్పే దేవుడు ఆయన. ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన పేరు ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్పే దేవుడు ఆయన. యాకోబు మోసపోతా ఉన్నప్పుడు యాకోబుకి ఆలోచన చెప్పాడు. సొలొమోను జ్ఞానము తక్కువగా అంచనా వేయకూడదని చెప్పి సొలొమోనుకి మంచి తీర్పు చెప్పేటట్లుగా జ్ఞానాన్ని, ఆలోచన చెప్పాడు. మన దేవుడు ఆలోచనకర్త ఆయన. నీకు మంచి ఆలోచనలు ఇస్తాడండి. ఈ లోకంలో వచ్చే ఆలోచనలన్నీ కూడా నిన్ను పాపంలోకి నెట్టేస్తాయి, నాశనంలోకి నెట్టేస్తుంది, చీకట్లోకి నెట్టేస్తుంది. అయితే దేవుడిచ్చే ఆలోచనలు నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది, ఆశీర్వాదాల్లోకి నడిపిస్తుంది. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థించి, ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకో, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఈ 3 కార్యాలు నీ బిడ్డల్లో ఉంచండి అయ్యా. ఈ 3 కార్యాలు, ఈ 3 ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుకోవాలి. ఈ 3 దీవెనలు నీ బిడ్డల జీవితంలో కనపడాలయ్యా. మీరు ఆశీర్వదించు నాయన. అలాంటి మనసు వాళ్ళకి కలుగుచి నీ కృప ద్వారా నింపమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో రమేష్ ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడుతుంది.